ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్ తీర్మానం తెలంగాణ గట్టు మీద కాకరేపుతోంది. ఆంధ్రకు ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు అంటూ గులాబీ నేతలు ఈటెల లాంటి ప్రశ్నలు వేస్తున్నారు. తెలంగాణ నేతలు కాంగ్రెస్పై గురిపెట్టడంతో హోదా డిమాండ్ కొత్త మలుపు తిరిగింది. హోదా ఆదాయంలో ఏపీకి సగం ఇస్తే తెలంగాణకు హోదా ఇవ్వొచ్చన్నది ఏపీ టీడీపీ నేతల వాదన. దీంతో హోదా అంశం తెలంగాణలో కూడా రాజకీయంగా హాట్ డిబేట్ అయింది. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై గులాబీ జెండా ఓటింగ్కు దూరం కావడంతో కొత్త రాజకీయం మొదలైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలని రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ కేకే డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాల సంఖ్య ఏపీలో కంటే తెలంగాణలో ఎక్కువని మరో ఎంపీ గుత్తా సుఖేందర్ గుర్తు చేశారు. వాళ్ళ ఆటల్లో తెలంగాణను బలి చేయొద్దని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీకి విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కనుక సిన్సియారిటీ ఉంటే ఏ విధంగా మీరు తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్కి ఇస్తామన్నారో అదే తెలంగాణకు కూడా ఎందుకు తీర్మానంలో భాగం పెట్టలేదు? హోదా కోసం టీఆర్ఎస్ పట్టుబట్టిన టైమింగ్ కీలకం. యూపీఏ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోదా తమకు కూడా కావాలని ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేసినా కాంగ్రెస్ తిరస్కరిస్తోంది. ఇతర రాష్ట్రాలు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరని కాంగ్రెస్ సమరసేనాని రాహుల్ సిడబ్ల్యూసీలో తేల్చేశారు. Union of India has made a commitment to Andhra. This in no way can be compared to Orissa or any other state. This is a unique issue. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పైకి హోదా పేరుతో బాణం ఎక్కుపెట్టింది టీఆర్ఎస్. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలు అక్కడికి తరలి వెళ్తాయని మంత్రి హరీష్ రావు అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే ఇంత పటాన్ చెరువుల సంగారెడ్డిలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోతాయి. మరి మనమేం కావాలి? టీఆర్ఎస్ నేతల డిమాండ్తో టీడీపీ నేతలు విభేదిస్తున్నారు. అయితే హైదరాబాద్ ఆదాయంలో సగం ఏపీకిస్తే తెలంగాణకు ప్రత్యేక హోదా ఇవ్వచ్చన్నారు సోమిరెడ్డి. పర్మనెంట్ గా హైదరాబాద్ ఆదాయం చెరుసగం తీసుకుంటాం, ఇద్దరికి హోదాలు ఇవ్వమంటాం. సిడబ్ల్యూసీ నిర్ణయం, టీఆర్ఎస్ అటాక్ కి కాంగ్రెస్ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది. ఏపీ హోదా విషయంలో టీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత రేవంత్. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రత్యేక హోదాకు అనుకూలమా వ్యతిరేకమా స్పష్టంగా చెప్పాలి, నిర్దిష్టంగా చెప్పాలి. టీఆర్ఎస్ యొక్క పార్టీ విధానాన్ని ప్రజలకు చెప్పాలి. మీరు అనుకూలమా వ్యతిరేకమా? ఒకవైపు ఏపీలో హోదా కోసం ఉద్యమాలు సాగుతున్నాయి. ప్రత్యేక హోదా సాధన సమితి నేతృత్వంలో ఏపీలో మానవహారం ఏర్పాటు చేసి హోదా కోసం ఆంధ్రులు గర్జించారు. ఏపీకిచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రధాని సభను తప్పుదోవ పట్టించారంటూ 0 అవర్లో విమర్శించారు టీడీపీ ఎంపీ తోట నరసింహం. ఏపీ హోదా హోరు ఢిల్లీని బలంగా తాకిన వేళ ఇదే అంశంపై తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య కొత్త లొల్లి మొదలైంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గులాబీ ముల్లు చెయ్యి పార్టీ గుర్తుకి గుచ్చుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం పరోక్షంగా చెప్తోంటే కాంగ్రెస్ ఇస్తామంటోంది. అదేదో తమకెందుకివ్వరంటూ ఎన్నికల సీజన్లో టీఆర్ఎస్ కొత్త అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఈ మాటల యుద్ధంలో గెలుపెవ్వరిది అన్నదే హాట్ డిబేట్. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం తర్వాత తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో తెలంగాణకు ఎందుకు ఇవ్వరు అంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్న తీరు కనిపిస్తోంది. దీనిలో ప్రస్తుతం మనతో చర్చలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సుమన్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఖమ్మంపాటి రామారావు తెలుగుదేశం నుంచి, గండ్ర వెంకటరమణరెడ్డి కాంగ్రెస్ నుంచి ఉన్నారు. మాధవ్ మనతో బీజేపీ నేత, ఎమ్మెల్సీ మనతో జాయిన్ అయి ఉన్నారు. మొదటగా సుమన్ గారు మీరే మొదలు పెట్టాలి. రైట్, సుమన్ రావడానికి కొంచెం టైం ఉన్నట్టుంది. 2 minutesలో మాట్లాడదాం. రామ్మోహన్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఓకే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇచ్చిన తీర్మానాన్ని ఎట్లా చూస్తారు? టీఆర్ఎస్ డిమాండ్ని ఎట్లా చూస్తారు? అంటే టీఆర్ఎస్ జనరల్గా మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారనేది దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం. ఎందుకంటే అన్నదమ్ముల్లాగా ఇడిపోయాం, అయిపోయింది అక్కడికి. ఏ విధంగా విభజన జరిగింది ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 7 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ భవన్లో 2 రాష్ట్రాలకి న్యాయం చేయమంటే ఆ రోజు పట్టించుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్లో 56 కాదు, వాళ్ళకి అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఏదైతే విభజన జరిగిందో సరిగా జరగలేదనే కదా. అంటే ఏంటి? కొన్నేమో జనాభా ప్రాతిపదిక. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ అడగటంలో రాజకీయం ఉందా? టీఆర్ఎస్ అడగటం మీకు వస్తున్న దాన్ని గండిగొట్టడానికి చేస్తున్నట్టు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? 2 కోణాల నుంచి. లేకపోతే కాంగ్రెస్ టార్గెట్ చేసుకోవడం కోసం టీఆర్ఎస్ చేస్తున్న దీనిలో మీరు బలిపశు అవ్వబోతున్నారు? ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు.
ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒక బ్రదర్ బాగా చదువుకుని అమెరికా వెళ్ళాడు అనుకోండి, బాగా సంపాదించుకుంటున్నాడు. అప్పుడు తమ్ముడు ఊళ్ళో ఉంటే ఆ ఇల్లు ఓకే, అరే ఇల్లు ఆ పొలం నువ్వే చూసుకోరని చెప్తారు. ఆ విధంగా ఉండాలి వాతావరణమా? ఇప్పుడు కేసీఆర్ గారే స్వయం చెప్పాడు, ఏమని, ధనిక రాష్ట్రము అని ఆయన కూడా చెప్పాడు. అదేవిధంగా విభజనప్పుడు కూడా ఏ విధంగా చేశారో మనం చాలాసార్లు చర్చించుకున్నాం. హైదరాబాద్ మాకు ఇవ్వండి అని కోరటం వల్ల జరిగింది. హైదరాబాద్లో ఉన్న ఆదాయం అక్కడ లేదన్న సంగతి, రాజధాని లేని సంగతి ఇక్కడ ప్రజలకి తెలుసు, అక్కడ ప్రజలకు తెలుసు. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉన్నప్పుడు రాజధాని ఒక్కటే లేదు కానీ మీకు గ్రోత్ లో కానీ మీకు ఇన్కమ్ లో కానీ ఏం తగ్గలేదని చెప్తున్నారు, మీ డేటా ఇస్తున్నారు కదా. కాదు ఇది అదే చెప్తున్నా. 6,000 కోట్ల ఆదాయంతో ఇక్కడ తెలంగాణ ఉంది, 16,000 కోట్లు లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన సంగతి మన హిస్టరీలోనే ఉంది, మన బిల్లులోనే ఉంది. అయితే ఏమిటంటే ఆ రోజు కూడా ప్రధానమంత్రి ఎందుకు అసలు ఈ ప్రసక్తి తీసుకొచ్చాడు, హైదరాబాద్తో కూడిన తెలంగాణ కోరుకున్నారు కాబట్టి, వాళ్ళకి రాజధాని కూడా లేదు కాబట్టి ఆ రోజు ప్రత్యేక హోదా అనేది ప్రధానమంత్రి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని మీద నిజంగా కూడా ఇప్పుడు ఎందుకు ఆ రోజు ప్రత్యేక హోదా అని అనాల్సి వచ్చింది, అక్కడ వెనకబడిన ఆర్థిక లోటు ఉన్నది, ఇండస్ట్రీస్ లేవు, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, ఆదాయం కూడా రావట్లేదు. ఇప్పుడు మీకు తెలుసు వ్యవసాయం మీద ట్యాక్స్ ఏముంటుంది, ట్యాక్స్ కూడా లేదు. ఇప్పుడు రైట్, మనం పొలిటికల్గా ఫస్ట్ మాట్లాడదాం. గంటా వెంకటరమణ టీఆర్ఎస్ వైఖరిని ఎట్లా, మీరు ఎస్పెషల్లీ మీరు తీర్మానం చేసిన తర్వాత, సిడబ్ల్యూసీ తీర్మానం తర్వాతే కాంగ్రెస్ ఆలోచన తీరు మారింది. ఎందుకు మారిందని చెప్పి అనుకుంటూ ఉన్నారు? కాంగ్రెస్ ఆలోచన ఉందా, టీఆర్ఎస్ ఆలోచన టీఆర్ఎస్ ఆలోచన విధానం మారుతుంది కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి స్పందన, కాంగ్రెస్ పార్టీ అనుకూలం ఉన్నటువంటి సందర్భంలో వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్లు పెడితే ఇక్కడ అధికారంలో మేము వస్తాం, మెజార్టీ పార్లమెంట్ సీట్లు గెలుస్తాం. ఆ భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడానికే ఈరోజు మీరు అదే ఆంధ్రకు ప్రత్యేక హోదా తీర్మానం కావాలని తీర్మానం చేస్తే తెలంగాణలో అధికారంలోకి రావడానికి రెండింటికి లింక్ ఏంటి అర్థం కాల. తెలంగాణలో మా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దగ్గరైతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక సెంటిమెంట్, టీఆర్ఎస్ పార్టీ బతికే సెంటిమెంట్ మీద బతకాలి కదా, వాళ్ళకు రియాలిటీ మీద బతికే అలవాటు లేదు వాళ్ళకు. ఎంతసేపు సెంటిమెంటు రెచ్చగొట్టడం దాని మీద అవాస్తవాలుగా బతకడం. ఈరోజు నేను ఒక్క నిమిషం, నాకు పార్లమెంట్లో కవిత మాట్లాడిందో వినిపిస్తా. అందరికి తెలుసు, వినాలా అంటే సుమన్ వచ్చినట్టున్నారు, ఏమైనా ఉన్నారా సుమన్? has to be honored. Sir, governance is a continuous process, sir, whether it's a Congress government or the BJP government. We sincerely urge that you fulfill the promises made to both Andhra Pradesh and Telangana state. Since past 2-3 days all చెప్పండి సార్, అర్థమైపోయింది లేదు, జనం అంతా ఇప్పుడు లైవ్ చూసేశారు. అంటే రజనీకాంత్ గారు ఈరోజు వి సపోర్ట్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. చట్టంలో కూడా ఏంది, ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ బోత్ ది స్టేట్స్ అని ఉన్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో బోత్ ది స్టేట్స్ అని ఉన్నాయి. స్పెషల్ స్టేటస్లో వాళ్ళకి ఫండ్స్. ఈరోజు కేసీఆర్ గారు పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్లమెంట్ సభ్యులతో చెప్పిన మాట, హైదరాబాద్ మీద ఎలాంటి యూనియన్ టెరిటరీ చేయాలనే డిమాండ్ వచ్చినప్పుడు హైదరాబాద్ కూడా కల్పించేస్తే వాళ్ళకి ఏమని అండి, ఆంధ్రప్రదేశ్కు మనకేం అభ్యంతరం లేదు, మన తెలంగాణ విభజన అయితే సరిపోతుందని చెప్పి మరి ఆంధ్రాకు పోయి కవిత గారు ఫ్లెక్స్లు కట్టించుకొని సన్మానాలు చేయించుకొని ఒక తెలంగాణ బిడ్డ ఆంధ్రాకు ప్రత్యేక హోదాకు మేము మద్దతు ఇస్తామని చెప్పినటువంటి మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పింది ఈరోజు వర్కింగ్ కమిటీలో? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కంటే మాట మీద నిలబడడం అనేది చాలా నిలబడేటువంటి మాట. ఆ రోజు కరీంనగర్కి వచ్చినప్పుడు మీ మనసులో మాట ఏందో నాకు తెలుసు కాబట్టి నేను ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇస్తే, ఈరోజు తెలంగాణకు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వగానే మాకు ఇవ్వాలి. నేను ఈరోజు చెప్తాను, విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలను అడగడానికి భారతీయ జనతా పార్టీని నిలదీయడానికి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ దమ్ము లేనటువంటి వీళ్ళు మమ్మల్ని అనేక సందర్భాల్లో దద్దమ్మలు అన్నారు. ఈ దద్దమ్మలు అనే మాట మాట్లాడుతున్నారు, దద్దమ్మలు అంటారు కాదు. ఇప్పుడు మీరు ఆంధ్రాకి ప్రత్యేక హోదా ముఖ్యమా, తెలంగాణకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అనుకుంటారు? రెండింటి లేదనుకున్నారు. ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ మీరు తీర్మానం చేశారు, తెలంగాణకు అవసరం లేదనుకుంటున్నారా? ఇప్పుడు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మా మీద బదనామైంది, పార్లమెంట్ సాక్షిగా తల్లిని సంపిన్లు పిల్లను తీసిన్లు ఇవన్నీ మాట్లాడినప్పుడు ఒక జాతీయ పార్టీగా మా రెస్పాన్సిబిలిటీ ఆ రోజు మేము 5 సంవత్సరాలంటే 10 సంవత్సరాలు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాట తప్పింది కాబట్టి, మాట మీద నిలబడడం భారతీయ జనతా పార్టీకి అలవాట్లేదు కాబట్టి ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గౌరవించి ప్రత్యేక హోదాను
వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్గా నేను నష్టమైంది కేసీఆర్ గారే చెప్పింది కదా. హరీష్ రావు చెప్తున్నాడు పటాన్ చెరువు మెదక్లో ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయని. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రయత్నం చేసినా ఐటీ సెక్టర్ అక్కడ రాదు, ఫార్మా ఇండస్ట్రీస్ రావు. ఇక్కడ ఉండేటువంటి అనేక నేను ఒక తెలంగాణ తెలంగాణకు ఉండే ప్రత్యేక ఎన్విరాన్మెంట్ తెలంగాణకు ఉన్నది. ఆంధ్రాలో వాళ్ళకి ఇయ్యంగానే నువ్వు అడుగు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు డిమాండ్ చేయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసినట్టు మా విషయంలో ప్రాణహిత చేవెళ్లను జాతీయ హోదా అన్నారు. కాళేశ్వరానికి మేము అడగడంలో మాకు చేతగా లేదు, మాకు దమ్ము లేదు, మేము ఏం అడగలేని నిస్సాయ స్థితిలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రేపు వస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వండి, విభజన చట్టంలో ఉన్నటువంటి అమలు చేయండి, ఇంకేమైనా మాకు సపోర్ట్ చేయమని అడగమనండి. మేము ఈరోజు అంటే వాళ్ళు ఈరోజు ఇచ్చినటువంటి వాటిని అడగలేనటువంటి స్థితిలో ఉండి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పొలిటికల్ మైలేజ్ కొరకు మాట్లాడే మాట కాదు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఈరోజు వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని హరీష్ రావు గారు ప్రశ్నించాడు. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆయన వైఖరి ఉందో చెప్పాలి. బిడ్డదో వైఖరి, కొడుకుదో వైఖరి, ఆయనదో వైఖరి, అల్లుందో వైఖరి, వీళ్ళు ఇష్టానుసారంగా వైఖరిలో మార్చుకునే పద్ధతి సరిగా. సుమన్ గారు, మీరు పార్లమెంట్లో ఉన్నారు, అవిశ్వాస తీర్మానం చర్చలో కూడా పార్టిసిపేట్ చేశారు. అప్పుడు కూడా మీరు విభజనకు సంబంధించి సరే జరిగిన సందర్భంలో మీరు కూడా కొంత అక్కడ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు అది కాదు పాయింట్. ఇప్పుడు టీఆర్ఎస్ వైఖరి ఏంటి? ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే మీకు అభ్యంతరాలు ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ మా వెంకటరమణారెడ్డి గారు సోదరులు మంచి ఉపన్యాసం ఇచ్చినారు. యాజ్ ఇట్ ఈజ్ ఏంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటైనటువంటి సొంత ఉపన్యాసం మళ్ళీ ఇచ్చినారు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాల్సింది, టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైనా ఒకే వైఖరి ఉంటుంది తప్పితే ఒక్కో నాయకుడిది ఒక్కో వైఖరి ఉండదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, అసలు వాట్ ఈజ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ముందు వాళ్ళు డిఫైన్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవాళ ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయి? ప్రత్యేక హోదా అడుగుతున్నారా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రత్యేక హోదా ఏదైతే ఆంధ్రప్రదేశ్ అడుగుతుందో దాన్ని అడుగుతున్నారా? ఏది అడుగుతున్నారు అసలు? మీరు అడుగుతున్నారా లేదా? ఎందుకంటే అసలు పార్టీ వైఖరి గారు నేను అదే ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రత్యేక హోదా అంటే ఏమర్థమైతా ఉంది? దేన్ని ప్రత్యేక హోదా అనుకుంటా ఉంది? ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదాను ఏ రకమైనటువంటి ప్రత్యేక హోదాగా చూస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ? ప్లీజ్ నన్ను మాట్లాడనీయాలి బ్రదర్, నేను ఢిల్లీలో ఉన్నా, మీకు నాకు కొంత గ్యాప్ ఉంటుంది కాబట్టి. నేనేమంటున్నా, హిమాలయన్ స్టేట్స్ అయినటువంటి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దాని తదనంతరం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినటువంటి 7 రాష్ట్రాలకు ఈ దేశంలో ప్రత్యేక హోదా ఉంది. ప్రత్యేక హోదా వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి? 90% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ 10% నిధుల్ని రాష్ట్రం పెట్టుకునేటటువంటి అవకాశం లేకపోతే కూడా ఎస్పీవీని ఏర్పాటు చేసి, స్పెషల్ పర్మిషన్ వెహికల్ ఏర్పాటు చేసి దాంతో కూడా చేస్తారు. కొంత డబ్బులు ఖర్చు చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేస్తుంది, స్పెషల్ పర్పస్ వెహికల్. సో అట్లా కాకుండా కూడా అదనంగా ఇండస్ట్రీస్కి సంబంధించి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, కొంత స్పెషల్ అసిస్టెన్స్ కూడా ఫైనాన్షియల్గా ఉంటుంది. జనరల్గా వేరే రాష్ట్రాలకి ఏముంటుందంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లోపల 60-40 రేషియో ఉంటుంది. సో ఇక్కడ జరిగేటటువంటి ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి చర్చలో నేను ఒక్కటే సూటిగా చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రత్యేక హోదాకు సంబంధించి తీర్మానం చేసింది. అది ఏ రకమైనటువంటి ప్రత్యేక హోదా? ఈ దేశంలో ఇస్తున్నటువంటి 10 రాష్ట్రాలకు సమానమైనటువంటి ప్రత్యేక హోదానా, లేదు మీరు ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా చూస్తూ మీ కోణంలో అడుగుతున్నటువంటి ప్రత్యేక హోదానా? ఫస్ట్ పాయింట్. సెకండ్ క్వశ్చన్ నాది ఇక్కడ, మొన్న సిడబ్ల్యూసి మీటింగ్లో స్పష్టంగా బీహార్కు సంబంధించినటువంటి వాళ్ళు, ఒడిశాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి. ఆ వీడియో కూడా ఏదో వీడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అదే కాకుండా గతంలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లోక్సభలో వీరప్ప మొయిల్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, గతంలో వివిధ హోదాల్లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, వారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాని ఇవ్వడాన్ని వ్యతిరేకించినారు. ఆనాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఏకంగా ప్రభుత్వానికి లేఖ రాసినారు, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వద్దని. పొలిటికల్ మైలేజ్ కోసమే కాంగ్రెస్ పార్టీ మరొకసారి తెలంగాణలో మాకు వచ్చేది లేదు, పోయేది లేదు, 17 ఎంపీ సీట్ల మీద మేము ఆశ వదిలేసుకున్నాం, ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీ సీట్లు ఉన్నాయి, అక్కడ చంద్రబాబు నాయుడిని మేము కౌగిలించుకుంటున్నాం,
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం మేము బీజేపీని కౌలించుకుంటాం, మేము నరేంద్ర మోడీని కౌలించుకుంటాం, మేము బీజేపీ ఎజెండాను అమలు చేస్తాం, బీజేపీకి అనుకూలంగా మాట్లాడతాం అనేటువంటి పద్ధతుల్లో ఈ రోజు బాలకృష్ణ గారు మాట్లాడుతా ఉన్నారు. పార్టీ ఆ విధానమా ఈ విధానమా? మాది ఎప్పుడైనా ఒకటే విధానం. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, ఇదే మాకు ముఖ్యం తప్ప మాకు ఇంకోటి ఏముంటది? ఒక నిమిషం సుమన్ గారు, అసలు మీ పార్టీ సరే కాంగ్రెస్ పార్టీ ఏ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తుంది, ఏ ప్రత్యేక హోదా ఇస్తుంది, రేపు అధికారంలోకి వస్తే హామీలు ఏంటి అనేది అట్లా పెడితే మీరు ఏ ప్రత్యేక హోదాని వ్యతిరేకిస్తున్నారు? అసలు అనుకూలమా వ్యతిరేకమా ఏంటి మీ వైఖరి? సుమన్ గారు మిమ్మల్ని సరే సుమన్ గారు మీ పార్టీ వైఖరి ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందు తన వైఖరి చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. ఒక నిమిషం వైఖరి అడిగిన తర్వాత మీ వైఖరి ఏంటి చెప్పండి. కర్ణాటక తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి సహాయ సహకారాలు అడగడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనుకపోదు. ప్రాణహిత చెవులకు జాతీయ హోదా తెలంగాణ గురించి కాదు, ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రకు ప్రత్యేక హోదా విషయంలో మీ వైఖరి ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వైఖరి ఏంటని అడుగుతున్నాడు ఆయన. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఖరి ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వడంలో మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణ నష్టం జరిగిన తెలంగాణ నష్టం ఏదో జరుగుతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనాలు అంటే నీకు నువ్వు అన్నం తింటావు. కేసీఆర్ గారు చెప్పిన మాట, తెలంగాణ రాష్ట్రం 14th ఫైనాన్స్ లో చెప్పింది రిచెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంటే తలసరి ఆదాయంలో తెలంగాణ ముందు ఉందని. పక్క రాష్ట్రమైనటువంటి ఎట్లా పోతుంది ఆంధ్ర ఆదాయం? ఈ రోజు అవునన్నా కాదన్నా ఇప్పుడు విశాఖలో ఐటీ సెక్టర్ పోయింది, ఒక తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది, అడేవాడు ఐటీ సెక్టర్ పోయినటువంటి. ఇక్కడ ఉండేటువంటి బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రత్యేక హోదా వస్తే తెలంగాణకు అన్యాయం జరిగిద్దని టీఆర్ఎస్ ఆందోళన చెందటం కానీ ఇక్కడున్న ప్రభుత్వంగా ఆందోళన చేయడం తప్పంట. రజనీకాంత్ గారు నన్ను మీరు పదే కల్వకుంట్ల కవిత పార్లమెంట్ సభ్యురాలు ఏ హోదాలో ఏ స్థాయిలో మాట్లాడింది? నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా ప్రత్యేక హోదాను మా పార్టీ సమర్థిస్తుంది. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ గవర్నమెంట్, ఈ షుడ్ ఫాలో కావాలని కవిత అంటది. ఆంధ్రాకు పోయి సన్మానం చేయించుకుంటుంది, ఫ్లెక్స్లు పెట్టుకుంటుంది. ఈ రోజు రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ రోజు గొంతులు మార్చేటువంటి స్వభావం వీళ్ళది. మా పార్టీ స్టాండ్ ఒకటే స్టాండ్ అంటుంది. మీ పార్టీ స్టాండ్ ఒకటే స్టాండ్ అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయం వచ్చింది. హరీష్ రావు గారు ఒక మాట ఎందుకు మాట్లాడాలి? మా సోదరుడు సుమన్ ఎందుకు మాట్లాడాలి? ఈ రోజు యాజ్ ఏ పార్టీ స్టాండ్, మీ పార్టీ స్టాండ్, మా పార్టీ స్టాండ్ అంటే ముందు వాట్ ఈస్ యువర్ స్టాండ్ చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అవర్ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. రజనీ గారు రజనీ గారు మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. తెలంగాణ పార్టీ వైఖరి ఏంటి చెప్తారు సుమన్ గారు? అన్న నేను రమణన్న నీకేం అనుమానం అవసరం లేదన్న, టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నా. రమణన్న వైఖరి ఏంటి చెప్పండి, వైఖరి తెలుసుకోవాలని. టిఆర్ఎస్ పార్టీ వైఖరి చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఇవే మాకు ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. మళ్ళీ ఉద్ఘాటిస్తా ఉన్నా. మా హరీష్ రావు గారు మాట్లాడినా, పార్లమెంట్ లో మా వినోద్ గారు మాట్లాడినా, మా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా, మాట్లాడుతూ ఉన్నాం. ప్రత్యేక హోదా ఆంధ్రకు వస్తే తెలంగాణ నష్టం జరుగుతుంది కాబట్టి తెలంగాణ కూడా ఇవ్వాలి, ఇస్తే ఆంధ్రకి ఇస్తే, అంతేనా? అదే తెలంగాణ విషయం ఎందుకు మాట్లాడలేదండి? కాంగ్రెస్ పార్టీ తెలంగాణను వదిలేదలుచుకుందా? తెలంగాణను వదులుకున్నదా కాంగ్రెస్ పార్టీ? ఇందాక మా రమణన్ అంటున్నాడు దద్దమ్మలు వీళ్ళు ఏం మాట్లాడలేరు, మోడీని ఎదుర్కొనే దమ్ము లేదని. పోలవరం ఆర్డినెన్స్ తీసుకొచ్చినాడు మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో. ఇదే లెక్క ఆపగలిగిందా? 7 మండలాలు సుమన్ గారు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం అంటున్నారు, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం అంటున్నారు, తెలంగాణ ప్రయోజనాల కోసమే మా పార్టీ ఉంది, మా విధానం అదే అంటున్నారు. అంటే ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలి, ఆంధ్రకు ఒక్కదానికి ఇస్తే మీకు అభ్యంతరం ఉందనేది మీ పార్టీ అభిప్రాయంగా మీరు చెప్తున్నారు. అటువంటప్పుడు మీ తోటి ఎంపీ అయిన కవిత ఆమె అవుట్రైట్గా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అడుగుతున్నారు, ఇచ్చేయండి అని చెప్పారు. అది ఎందుకు చెప్పారు? అప్పుడు ఎందుకు చెప్పారు? ఆమె అట్లా ఎందుకు చెప్పారు? కేసీఆర్ ఒక సందర్భంలో ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు, ఏదో ఒకటి తేల్చి చెప్పండి, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దని అవుట్ రైట్కి చెప్పారు. మరి అప్పుడు చెప్పింది ఏంటి? వైఖరి ఇప్పుడు ఎందుకు మారింది? అప్పుడు ఎందుకు అలా ఉంది? రజనీ గారు కేసీఆర్ గారు ఎన్నడూ కూడా
ఆ రకంగా మాట్లాడలేదు. కేసీఆర్ గారి ప్రెస్ మీట్లో ఆ రోజు నేను కూడా కూర్చున్నా. కేసీఆర్ గారు అన్నది ఏంటంటే మీరు ఇస్తామని చెప్తే ఇస్తామనండి, ఎగ్జాక్ట్లీ ఇవ్వము అని చెప్తే ఇవ్వము అనండి, మధ్యలో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడినారు తప్పితే కేసీఆర్ గారు మీరు ఇవ్వండి అనలే. కావాలంటే మీరు ఆ బయట చూడండి, మీరు ఏం చెప్పిర్రో దాన్ని ఆనర్ చేయండి అనే మాట మాట్లాడినారు. అదేవిధంగా మా కవిత గారు మాట్లాడినా కూడా వాళ్ళంతా కూడా గొడవ చేస్తా ఉన్నారు. ఆనాడు పార్లమెంట్ లో మీరు ఏం చెప్పిండ్రు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం చెప్తా ఉంది, వాటిని ఫుల్ఫిల్ చేయండి అనే ఉద్దేశంలో వారు మాట్లాడినారు తప్పితే ఎక్కడ కూడా ఆంధ్రాకు న్యాయం చేయండి, ఆంధ్రాని ఆకాశంకి ఎత్తుకోండి, తెలంగాణను పాతాళంలోకి నెట్టేయండి అని కవిత గారు చెప్పలే, కేసీఆర్ గారు చెప్పలే, టీఆర్ఎస్ అన్నట్టు చెప్పలే. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను వదిలేయదలుచుకుంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో ఒక్క సీటు కూడా రాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతలే. ఇవాళ నేను మా రమణకు గుర్తు చేస్తా ఉన్నా, మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాల్లో పోలవరంలో 7 మండలాల్ని ఆంధ్రకు బదలాయిస్తూ ఆర్డినెన్స్ తెచ్చినాడు. మేము ఆ సమావేశాల్లో నిరసన తెలిపితే 44 మంది ఎంపీలు ఉన్నటువంటి మీ కాంగ్రెస్ పార్టీ మాకు మద్దతు చెప్పలే. అదేవిధంగా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు విభజన హామీలను అమలు చేయడంలో భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం చేస్తే పార్లమెంట్ ఎందుకు పారిపోయినావు, ఎందుకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు? మీరు తెలంగాణను వదిలేసుకున్నారు, చంద్రబాబు కాంగ్రెస్ కర్ణాటకలో చంద్రబాబు నాయుడుతో కలిసి రాహుల్ గాంధీ చేతులు ఊపినాడే తెలుగుదేశం కాంగ్రెస్ కలిసిపోయిందని రమణారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు కలిసి ఆనాడు బెంగళూరులో చేతులు ఊపినాడే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసిపోయిందనేది అర్థమైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు విష కౌగిల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ బందీ అయినరు. ఇవాళ ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు, తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడదు, తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడదు? తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర హక్కులు మీకు అవసరం లేదా? ఒక నిమిషం, ఈ డిస్కషన్లో అతను రైజ్ చేస్తున్న పాయింట్ కానీ టీఆర్ఎస్ పాయింట్ ఒకటి స్పెసిఫిక్గా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్లో లేకపోతే చంద్రబాబు నాయుడు ని ప్రసన్నం చేసుకోవడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది అనేది ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. రజనీ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా సఫిషియంట్ బేస్ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాలో విడగొట్టినామని మాకు పొలిటికల్గా ఆడ రాజకీయంగా మాకు ఓట్లు సీట్లు రాకున్నా ఒక మాట మీద నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీగా మేము ఆ రోజు ఇచ్చినటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలను ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కాబట్టి బాధ్యతతోటి ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా మేము ఈరోజు తీర్మానం చేస్తాం. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క ఫోన్లో మేము పోయినామని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఫోన్లోకి పోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ ఫోన్లోకి టీఆర్ఎస్ పోయింది. నరేంద్ర మోడీ గారి ఎజెండాను టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్నది. నరేంద్ర మోడీకి బి టీం లాగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నది. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసన్నం చేసుకోవడానికి టీఆర్ఎస్ మాట్లాడుతున్నది తప్ప వాళ్ళు మాట్లాడే దాంట్లో చిత్తశుద్ధి లేదు. రంగులు మార్చడం, సమయానుకూలంగా మాట్లాడడం టీఆర్ఎస్ పార్టీ నైజం. ఆ నైజానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ జరిగింది. టెలికాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లో ఒక కీలకమైన కామెంట్ చేశారు. కాంగ్రెస్ నేతల ప్రసంగాలు అంటే పార్లమెంట్లో కావచ్చు, బయట కావచ్చు, వాళ్ళ ప్రసంగాలు వారిపై ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద్వేషాన్ని తగ్గించాయి. బీజేపీ నాయకుల ప్రసంగాలు వాళ్ళ పట్ల ద్వేషాన్ని ఆంధ్రప్రదేశ్లో పెంచాయి. అంటే టోటల్గా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్లో ఒక ద్వేషం తగ్గిపోయిందని చెప్తున్నారు. ఓవరాల్గా సిడబ్ల్యూసీ తీర్మానం చేసిన నేపథ్యం కావచ్చు, పార్లమెంట్లో రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వాళ్ళ వైఖరితో కావచ్చు ఆ సాఫ్ట్నెస్ ప్రజల్లో పెరిగిందని అంటున్నారు. ఈరోజు మీ టెలికాన్ఫరెన్స్ మీరు కూడా ఉండుంటారు, ఈ మాట వచ్చిందా? ఇప్పుడు అఫీషియల్ రిలీజ్ ఇది నేను చెప్పింది, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కూడా చెప్తున్నా. కొద్దిగా మీరు నాకు సమయం ఇస్తే సుమన్ సోదరుడు కూడా ఆవేశంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అని లేకపోతే బెంగళూరులో ఇట్లా అని రకరకాల మారుతూ ఉన్నాడు. ఒకటే నేను అడుగుతా ఉన్నా, మనం అన్నదమ్ములాగా ఉండి 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని అనుకున్నాం. రాష్ట్ర విభజన కోరుకున్నారు, విభజన జరిగింది. ఆ రోజు 2014లో ఏదైతే చట్టం బిల్లు పెట్టారో బిల్లులో ఉన్నదే మనం ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అదే కవిత గారు కూడా చెప్పింది. ఏది కవిత గారు కాదు ఇక్కడ ఒక ఎందుకు డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకు ప్రత్యేక హోదా ప్రధానమంత్రి చెప్పాడు అని అంటే హైదరాబాదు నగరంలో ఆదాయం ఉన్నది, అక్కడ ఆదాయం లేదు కాబట్టి ఆదాయం 6,000 కోట్లతో ఇది ఉంది, 16,000 కోట్లతో ఆంధ్ర రాష్ట్రం ఉంది, నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ కాబట్టి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ప్రత్యేక హోదా అంటే మీరు నిజంగా కూడా ఆ రోజే మీరు అబ్జెక్షన్ పెట్టుంటే, ఆ రోజే మీరు ఇది పెట్టొద్దు అని అంటే ఆ రోజు స్పందించాల్సి ఉంటే ఇవాళ
ఈవేళ అంటంలో దీని ఆంతర్యం ఏమిటనేది ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అంటే బీజేపీ చెప్పు చేతలో, ఎందుకంటే మొన్న మేము నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు కూడా ఏఐడిఎంకే వాళ్ళు అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్ళలోకి వెళ్ళి హౌస్ జరగకుండా చేశారనేది ప్రజల చర్చ జరుగుతుంది. ఇది నాది కాదు అభియోగం. కాబట్టి నేను సోదరుడు చెప్పేది ఏంటంటే, మీరు అనేది టీఆర్ఎస్ బీజేపీ ఫోల్డ్ లో ఉందంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ చేతుల్లో మీరున్నారు. మీరు కాంగ్రెస్ ఎందుకు, నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ ఏ విధంగా పోయిన దేశం అంతా నష్టపోయిందో ఆ రోజు బిల్లు తీసుకొచ్చి ఈవేళ అంతకన్నా ఇది విభజన చట్టాన్ని అమలుపరచడంలో బీజేపీ వైఫల్యం చెందింది కాబట్టి ఇంకా ఎక్కువగా కోపంగా ఉన్నారు ప్రజలని చెప్పడంలో భావం అది, అంతేగాని వాళ్ళ దగ్గర కాదు. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం అంతా మాధవ్ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా జాయిన్ అయి ఉన్నారు. మాధవ్ గారు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ప్రధానంగా ఇప్పుడు అనుమానం వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశానికి కానీ డౌట్ వస్తుంది ఏంటంటే టీఆర్ఎస్ని మీరు మేనేజ్ చేశారా నిజంగానే మేనేజ్? టీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసి ఈరోజు మొత్తం ఒక నాటకం ఇక్కడ ఆడుతుంది, అలాగే తెలంగాణలో కూడా ఆడుతుంది. ముఖ్యంగా ఇక్కడైతే నిస్సిగ్గుగా బహిరంగంగా ప్రత్యేక హోదా ఏదైతే దాని చర్చ, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చర్చలో ముఖ్యంగా ఫ్లోర్ ప్లానింగ్, రాహుల్ గాంధీని కలిసి పనిచేయటం, అలాగే మొన్న బెంగళూరులో చేశారంట కదా, విచిత్రంగా అంటే ఎన్టీ రామారావు గారి ఆత్మ క్షోభించే విధంగా తెలుగుదేశం పార్టీ దేనికోసం ఆవిర్భవించిందో ఆ మాటని ఆ విధంగా వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తుంది, అందరికి కూడా తెలిసిన విషయం. అయితే ఈరోజు ప్రత్యేక హోదా అనేది కేవలం ఒక జమ్మూ కాశ్మీర్కి ఉంది, ప్రత్యేక తరగతి హోదా మిగతా రాష్ట్రాలకు ఉంది. అయితే స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే దేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా లేదు, లేని దానికోసం చర్చ జరుగుతుంది. ఒకటి మొదటి పాయింట్. రెండోది, ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడారంటే ప్రత్యేక తరగతి హోదా ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే దాంతో పాటు ఇన్సెంటివ్స్ ఇస్తారు, ఒకవేళ ఇన్సెంటివ్స్ ఇస్తే దాని కారణంగా ఇండస్ట్రీస్ అన్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోతాయి, కనుక ప్రత్యేక తరగతి హోదా ఇన్సెంటివ్స్ తో పాటు ఆంధ్రాకి ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలి. నిజంగా ఇన్సెంటివ్స్ తో కలిపిన ప్రత్యేక తరగతి హోదా లేదు ఎక్కడ, గతంలో ఇచ్చిన వాటికి కూడా, కనుక ఆ విధంగా ఇన్సెంటివ్స్ లేదు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే మొత్తం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాళ్ళు మాట్లాడిన దిగజారుడు మాటల కారణంగా దేశవ్యాప్తంగా ఒక విష ప్రచారం జరిగింది. ఏంటంటే ఒకవేళ ప్రత్యేక తరగతి హోదా వస్తే దాంతో పాటు అనేక రకాల రాయితీలు వస్తాయి, పారిశ్రామిక రాయితీలు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, కనుక అందరూ కూడా మాకు ప్రత్యేక తరగతి హోదా కావాలి అని ఒక చర్చ ప్రారంభమవుతుంది. కనుక ఏదైతే ఉద్దేశంతో ప్రత్యేక తరగతి హోదా పెట్టారు, కేవలం ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్రాలకు ఉందో ఆ రెవెన్యూ డెఫిసిట్ తీర్చడం కోసమే అని ఉంది, ఆదాయం తక్కువైన రాష్ట్రాలకి. నిజంగానే జరిగిన తర్వాత కరెక్టే, కనుక ఆదాయాన్ని పెంచే విధంగా మార్గాలు వెతుక్కుందాం అని చెప్పడం జరిగింది. ఒకటే ప్రశ్న, తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం తప్ప. మాధవ్, ఒకటే ప్రశ్న, చెప్పండి సార్. మీరు చెప్పేది వాస్తవం అయితే ఎన్టీ రామారావు పేరు చేశారు, సంతోషం, తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలని కోరుకున్నాడు, అది మీకు తెలుసు. సరే, ఆ రోజు విభజన జరిగింది, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అరుణ్ జైట్లీ గారు 5 సంవత్సరాలు కాదు 10 ఏళ్ళు అన్నప్పుడు మీ నాయకులు ఏం ప్రకటించారంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ లేకపోతే, మీరు కావాలంటే రికార్డు చూడండి, నా దగ్గర కూడా ఉంది, ఏమని ఏ ఇండస్ట్రీ పెట్టినా కానీ 10 ఏళ్ళు 5 ఏళ్ళు దాటితే కానీ వాళ్ళ పూర్తి కాదు, అందువల్ల 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని కోరిన మాట వాస్తవా కాదా? ఇది అఫీషియల్గా చెప్పారు, అది ఆ మాట అన్నారు మీరు. మీరు ప్రధానమంత్రి రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన మాటలు ఒకసారి వింటే 6 హామీలు ఏంటి అని చూస్తే ప్రధానమంత్రి 6 హామీలు, మొదటి హామీ ప్రత్యేక తరగతి హోదా 5 సంవత్సరాలు ఇవ్వాలి, రెండోది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని రెండో హామీ చెప్పాడు, మూడో హామీ ఇంకోటి వెనకబడిన జిల్లాలకి, అలాగే మిగతావన్నీ ఇవ్వటం జరిగింది. అంటే రెండో హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్ ఇష్టం అంటే దాంట్లోనే రాయితీలు ఉంటాయి, రాయితీలు సెపరేట్ గా ఇవ్వాలని ఆ రోజే మన్మోహన్ సింగ్ ఎందుకు మాట్లాడాడు? రెండు కలిపి లేవనే విషయం మీకు తెలుసుకోవాలి. రెండో విషయం నేను చెప్పడం లేదు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్యాకేజ్ ఒప్పుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రత్యేక హోదా ఇన్సెంటివ్స్ ఒకటి కాదని చెప్పి మీ మీటింగ్ లో చెప్పారు. కేఎల్ యూనివర్సిటీ ఈ రోజు ప్రత్యేక హోదా విషయంలో ఏదైతే చర్చ జరుగుతుందో ఇన్సెంటివ్స్ దానిలో ముడిపడి లేవు, ఇది చాలా కీలకమైంది, చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక తరగతి హోదా లేదు. ఒకసారి వినండి రజనీకాంత్ గారు, ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్ లేని కారణంగా
ఎంప్లాయ్మెంట్ తగ్గింది, ఇండస్ట్రీస్ రాలేదు అనే విష ప్రచారం ఏదైతే మళ్ళీ టీడీపీ తీసుకుందో దీని కారణంగా టీఆర్ఎస్ అడుగుతుంది. నేచురల్ గా అన్ని రాష్ట్రాలు అడుగుతాయి. ఒరిస్సా అడిగింది, కింద కర్ణాటక రెచ్చగొడుతుందా? మీ పార్టీ రెచ్చగొడుతుందా? రెచ్చగొడతా అందరూ మనకన్నా ముందు అడిగారు. మనకన్నా ముందు ఒరిస్సా, బీహార్ ప్రత్యేక విభజన జరగలేదు బ్రదర్. విభజన జరిగింది ఇక్కడ. బిల్లులో పెట్టింది మీరు, బిల్లులో ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. దానిని మీరు మిగతా వాళ్ళని కానికుండా రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటాం. అంతకన్నా దుర్మార్గం ఉండదు. మనం తెలుగు వ్యక్తులు అయి ఉండి, మీరు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అయి ఉండి, మీరు కూడా మన ప్రజలకు వ్యతిరేకంగా, మనకు అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మీరు దాడి చేయాల్సింది, రాజకీయం చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి మీద, మా మీద కాదు, మన మీద కాదు, కేంద్రం మీద. అధికారం మీరు ఉన్నారు, చేయలేదు కాబట్టి పరిస్థితి వచ్చింది. రామ్మోహన్ గారు, మీరు ఈ విధంగా ప్రజలని పక్కదారు పెట్టించి మీ అనేక మాధ్యమాల ద్వారా ప్రజల్లో విషప్రచారం చేశారు. అన్యాయం చేస్తున్నారు అనే ఒక అబద్ధాన్ని మీరు ప్రచారం చేయడం కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆదాయ నష్టాన్ని పూడ్చుకుందాం. ఏ విధంగా పూడ్చుకుందాం? సమయం ఇవ్వండి. ఈ రోజు ప్రత్యేక తరగతి హోదా కారణంగా ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రాలకి ఆదాయం వచ్చే విధంగా ఒక ఆలోచన చేసింది. మేమేం చెప్తున్నాం, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కారణంగా పాయింట్ ఏంటంటే రివల్యూషన్ తో డబ్బులు ఇద్దాం. మాధవ్ గారు, పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలో ఉండే పరిశ్రమలన్నీ షిఫ్ట్ అవుతాయి అని టీఆర్ఎస్ కానీ తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కానీ భావిస్తుంది. తెలంగాణకు నష్టం జరుగుతుంది. మీరు ప్రత్యేక హోదాని వ్యతిరేకిస్తున్న మీరు కూడా ప్రత్యేక హోదా ఆంధ్రకి ఇస్తే ఇలాంటి ప్రభావం ఉంటుందని నమ్ముతున్నారు. హోదాని వ్యతిరేకించడం లేదు. మీరు మాట వెనక్కి తీసుకోండి రజనీకాంత్ గారు. మేము ప్రత్యేక తరగతి హోదాని వ్యతిరేకించడం లేదు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి అని మాట్లాడుతున్నాం. విషయం మేమేమంటున్నామంటే మేము చెప్తున్నాం, మేము ప్రత్యేక హోదా తరగతి హోదా ఏదైతే ఈ రాష్ట్రానికి ఇచ్చామని చెప్తున్నాం. పేరు మాత్రం ఇవ్వలేదు, పని చేసామని చెప్పా, మాటికి చెప్పినా కూడా ఇవ్వలేదు అంటే ప్రజలందరూ ఇవ్వలేదు అనుకుంటా. నిజంగా ఇచ్చాం. తెలుసుకోండి, తెలంగాణకు నష్టం జరిగింది అనుకుంటున్నారా? జరగదు. ప్రత్యేక తరగతి హోదా నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఆదాయం వస్తుందంతే తప్ప ఒకవేళ స్పెషల్ ఇన్సెంటివ్స్ అట్లా ముడిపడి ఉంటే తెలంగాణకి నష్టం. తెలంగాణ నష్టం లేకుండా రాయితీలు సెపరేట్ గా. అందుకే ఇక్కడ ఆల్రెడీ 2 రాయితీలు ఇచ్చారు. ఇన్వెస్ట్మెంట్ ఎలిమెంట్స్, డిప్రిషియేషన్ ఎలిమెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఇవ్వడం జరిగింది. దాని కారణంగా అది ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చే 7 జిల్లాలకి, అలాగే తెలంగాణ ఉన్న అన్ని జిల్లాలకు కూడా ఇవ్వడం జరిగింది. దాని కారణంగా ఇండస్ట్రీస్ అక్కడికే వెళ్ళిపోతే ఇక్కడికే రావడం జరగదు. నేనేమంటా సమాంతరమైన గ్రోత్ రావాలంటే రాయితీలు ఆంధ్రప్రదేశ్కి ఇవి ఇచ్చారు, తెలంగాణ కూడా ఇవ్వండి. నేనేమంటా అంటే అయితే ప్రత్యేక తరగతి హోదా వల్ల ఆదాయం నిజంగా ఆదాయం నష్టపోతున్నాం. 1/3 ఆఫ్ ది రెవెన్యూ మొత్తం హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్. ఈ రోజు హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ చేసింది ఎవరు? ఈ రాష్ట్రానికి నష్టం చేసింది ఎవరు? మీరు తెలుసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ వల్ల మొత్తం ఆదాయం హైదరాబాద్కి వెళ్ళింది. ఈ రోజు ఆదాయం మీ ప్రత్యేక తరగతి ఆదాయంలో కొంత భాగం రావాలని చెప్పి ఈ ఆదాయం ఏ విధంగా చేస్తే మనందరికీ కూడా ఆనందం ఉంటుంది. టీఆర్ఎస్ కి మాధవ్ గారు ఒక నిమిషం. సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేయకూడదు అంటే ఢిల్లీ డెవలప్ చేయకూడదు. ఢిల్లీ నోయిడా దగ్గర పెద్ద ఇండస్ట్రియల్, ఐటీకి సంబంధించి కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నిటికి సంబంధించి పెద్ద ఇండస్ట్రియల్ గ్రోత్ నోయిడాలో చేయకూడదు. మీరు అక్కడ ఎందుకు చేస్తున్నారు? గుజరాత్ లో సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ జరుగుతుంది. డొలేరాలో సెంట్రలైజ్డ్ అక్కడ డెవలప్మెంట్ ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే లంబా చోడా చర్చ అవుతుంది. ఇప్పుడు మన చర్చ అది కాదు. సుమన్ గారు, పాయింట్ ఏంటంటే మీరు తొండి చేస్తున్నారు. మీరు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ప్రత్యేక హోదా హామీ ప్రధానమంత్రి ఇచ్చేటప్పుడు అప్పుడు మాట్లాడిన మీరు, అప్పుడు మాట్లాడకుండా రాష్ట్ర విభజన జరిగితే చాలని చెప్పిన మీరు ఇప్పుడు తీరా ప్రత్యేక హోదా డిమాండ్ కోసం వాళ్ళు పోరాటం చేస్తున్న సందర్భంలో మీరు కాలడ్డం పెడుతున్నారనేది తెలుగుదేశం పార్టీ బాధగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను రజనీ గారు ఢిల్లీలో ఉన్నా కాబట్టి మీరు నాకు కొంత ఎక్కువ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు నేను 3 పార్టీలు ఈరోజు మాట్లాడినటువంటి విషయాలకు సంబంధించి నేను క్లారిఫై చేస్తాను. నెంబర్ 1, ఇందాక కాంగ్రెస్ పార్టీ సోదరులు మా రమణాన్న మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి బి టీమ్ గా టీఆర్ఎస్ మారింది అంటున్నారు. ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ పక్కా సెక్యులర్ పార్టీ. ఎవరితోని అంటగాగేటటువంటి ఆ దౌర్భాగ్యం మాకు అవసరం లేదు. మేము తెలంగాణ ప్రజలు
హైకమాండ్గా భావిస్తూ ముందుకు పోతున్నటువంటి పార్టీ. మేము ఎవరి వైపున లేమనేది నెంబర్ 1 నేను స్పష్టం చేస్తా ఉన్నా. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ సోదరులు రమణారెడ్డి గారు మాట్లాడుతూ మేమేమి చేయలేం, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలము, టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలే, వీళ్ళు మోడీకి భయపడుతున్నారు అనే ధోరణితో వారు మాట్లాడుతున్నారు. అది శుద్ధ తప్పు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణకు ఎయిమ్స్ లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఎయిమ్స్ లేదు తెలంగాణకు. అయినా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలం పోరాడి సాధించడం నెంబర్ 1. నెంబర్ 2, కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని రకాల అనుమతులు రావడంలో నా మాటినండి రమణారెడ్డి గారు, నన్ను మాట్లాడినాను. నేను మాట్లాడినాక మీరు మాట్లాడి మళ్ళీ నేను ఆన్సర్ చేస్తా. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు రావడంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా మేము ఏ రకమైనటువంటి పాత్ర పోషించడమో తెలంగాణ ప్రజలకు తెలుసు. రికార్డు స్థాయిలో చాలా తక్కువ టైంలో అనుమతులు సాధించడంలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు కృషి ఉంది. రెండవది. మూడవది, నేషనల్ హైవేస్ పెద్ద ఎత్తున తెలంగాణకు నేషనల్ హైవేస్ లో నిధులు రావడంలో టీఆర్ఎస్ ఎంపీల పాత్ర ఏందో తెలంగాణ ప్రజలు మేము ప్రొయాక్టివ్ ఉన్నాం. హోదా లేదు రజనీ గారు ప్లీజ్, అంటే ఒక మెసేజ్ పోవాలి. వారు మేమేం చేస్తలేరు అని చెప్పి వారు మాట్లాడడం అయిపోతుంది. హోదా గురించి చెప్పండి. మీరు చాలా చేశారు లిస్ట్. రజనీ గారు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా పోలవరం సంబంధించి ఆర్డినెన్స్ వచ్చినప్పుడు 7 మండలాలకు సంబంధించి మేము పోరాటం చేసినాం. కాంగ్రెస్ మాకు కలిసి రాలే. ఎయిమ్స్ పోరాటంలో కాంగ్రెస్ మాకు కలిసి రాలే. హైకోర్టు విభజనకు సంబంధించి కాంగ్రెస్ మాకు కలిసి రాలే. ఎస్టీలకు మైనార్టీలకు రిజర్వేషన్ల పెంపు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వదిలేసుకుందామని చెప్పాలి. సోనియా గాంధీ గాని కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు రజనీ గారు. నెంబర్ 2. నెంబర్ 3, టీడీపీ విషయానికి వద్దాం. రజనీ గారు కంప్లీట్ చేయండి. టీడీపీ విషయానికి వద్దాం. మా సోదరులు రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ సోదర రాష్ట్రాలు విడిపోయినాం మనకెందుకు అది దాని ఇందాక వారు ఏదో మాట్లాడినారు. అంత ప్రేమ మీకుంటే రామ్మోహన్ రావు గారు నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు మేము కట్టుకుంటా ఉన్నాం, దాని విషయంలో అపెక్స్ కౌన్సిల్లో అనుమతులు తీసుకోవాలని మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మేము పాలమూరు కోసం కడతా ఉన్నాం. దాని మీద మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ అంటే మీరు ఇన్ని అడ్డం పెడుతున్నారు, కాళేశ్వరానికి అడ్డాలు పెడుతుంటారు, వాటికి వీటికి పోలవరం రంగారెడ్డి ఎత్తిపోతల దానికి మీరు అడ్డం పెడతారు. ఇన్ని అడ్డం పడుతున్నప్పుడు మేము మా ప్రయోజనాలు మీరు దెబ్బతీస్తుంటే మా ప్రయోజనాల కోసం మేము పోరాటం చేసే సందర్భంలో హోదాకు కూడా అడ్డం పడతాం అనేది వాళ్ళ పాయింట్ లాగా నాకు అర్థం. కాదు. ఇప్పుడు అదే నేను సుమన్ చెప్పేది, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, ఒకటి గౌరవించాలా. మార్చి 10, 2015లో అసెంబ్లీ సాక్షిగా సంపన్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉందని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు. నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం ఉంది. విభజన జరిగింది, మీరు తెలంగాణ కావాలని కోరుకున్నారు. ఆ చట్టంలో ఉన్న అమలు పరచుంటే మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్తున్నారు? బీజేపీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా రామ్మోహన్ గారు. బీజేపీ వాళ్ళు అనేది ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అర్హత కలుగుతుంది ప్రత్యేక హోదా అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. చట్టంలో పెట్టింది కదా. ఇప్పుడు నేను చట్టంలో పెట్టల ప్రత్యేక హోదా కాదు, ఉంది ప్రత్యేక హోదా ఎక్కడ ఉంది? చట్టంలో హామీ, పార్లమెంట్ లో హామీ, హామీ ఇట్సెల్ఫ్. ఇప్పుడు ప్రధానమంత్రి స్వయాన హౌస్ లో క్యాబినెట్ అప్రూవ్ అయిపోయింది. ప్రధానమంత్రి చట్టం చేసి చట్టం కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అది నెక్స్ట్ అదే చేస్తాం. అది ఎట్లా ఉంటుంది? కోర్టుకి నేనేం చెప్తున్నానంటే మీరు సంపన్న రాష్ట్రం అయినప్పుడు ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్ లోతు ఉంటే ఆ రోజు 16,000 లోటు బడ్జెట్ ఎందుకు పెట్టారు? బికాస్ నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ కాబట్టి. హైదరాబాద్ నగరంలో సగం ఇమ్మనండి, ఓకే. హైదరాబాద్ ఆదాయం సరిసగం చేసుకుందామా చెప్పమనండి. సుమన్ గారు, ఈ ప్రపోజల్ ఏంటి? చాలా మంది దగ్గర నుంచి వస్తుంది, హైదరాబాద్ ఆదాయం షేర్ చేసుకుందాం, ప్రత్యేక హోదా కూడా షేర్ చేసుకుందాం అంటున్నారు. అప్పుడు సరిపోతుంది కదా. 44 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి ఇక్కడ. విభజన చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కే సంబంధం. అదే మరి సుమన్, అందుకే నేను చెప్పేది. అంటే మనకి ఏది కావాలంటే అదే అనుకుంటే అది కాదు, అదే దానిని రాజకీయంగా పార్టీకి లబ్ధి మీరు సుఖేంద్ర రెడ్డి గారు మాట్లాడినా, సుమన్ నువ్వు చెప్పు, చదువుకున్నావు కదా, ప్రత్యేక హోదా వస్తే సంగారెడ్డిలో ఇండస్ట్రీస్ ఆంధ్రాకి వస్తాయా? అది సాధ్యమేనా? అది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు కూడా 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని మనం కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఈవేళ విభజన తర్వాత హైదరాబాద్లో కేంద్ర ప్రాంతం చెందిన ఏదైతే సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో 44 ఉన్నాయి.
ఆంధ్రాలో 4 మాత్రమే ఉన్నాయి. ఇది అన్యాయమా కాదా అంటే ఎస్ ఇక్కడ ఉంది. ఈ పరిస్థితి ఆంధ్రాకి ఎప్పుడు రాదు. కాబట్టే ఆ రోజు ప్రధానమంత్రి ప్రత్యేక హోదా చెప్పడం జరిగింది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఎస్ ఆంధ్ర అభివృద్ధిని మీరు కోరుకోండి, ఇక్కడ చట్టపరంగా ఏం చేయాలో అవి ఇంప్లిమెంట్ చేయాలి, దానికి మీరు కూడా సహకరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సుమన్ గారు, రజనీ గారు, ఇప్పుడు హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 44 సంస్థలు ఉన్నాయంటే హైదరాబాద్ డక్కన్ ప్లాటో అండి. ఇక్కడ ఉండేటటువంటి భౌగోళిక వాతావరణం రీత్యా అవన్నీ ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు లేవు కాబట్టి అక్కడ పెట్టలే. రజనీ గారు పాయింట్ కంప్లీట్ చెప్పండి. రజనీ గారు ఇక్కడ ఉండేటటువంటి భౌగోళిక పరిస్థితుల వల్ల అది జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, వారు మాట్లాడుతూ హైదరాబాద్ విషయంలో షేర్ అడిగినారు కదా. మీరు హైదరాబాద్కు రాకముందే మీరు మద్రాసులో ఉన్నప్పుడే హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేక దేశంగా ఉన్నది. మీకు హైదరాబాద్ సంబంధం లేదు, మీరు తర్వాత వచ్చినారు. ఇవాళ హైదరాబాద్ వచ్చినంత మాత్రం అంబేద్కర్ గారు ఒక మాట, ముంబైలో ఉన్నటువంటి గుజరాతీలు ముంబై అభివృద్ధికి మేము పనిచేసినామంటే ఎప్పటికైనా వాళ్ళు కిరాయిదారులు అయితేనే తప్ప హక్కుదారులు గారని అంబేద్కర్ గారు అప్పుడు చెప్పినారు. ఇవాళ కూడా మీరు హైదరాబాద్ లో షేర్ అడిగే అర్హత హక్కు మీకు లేదు. ఇప్పుడు నేనేమంటున్నంటే మీరు ఒక మంచి మాట చెప్పినారు, 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, 2 రాష్ట్రాలు మంచిగా ముందుకు పోవాలి. ఎస్ వీ డూ ఫర్ దాట్, మేము కూడా అదే కోరుకుంటున్నాము. మాకు నష్టం చేస్తూ మీరు తర్వాత ఇందాక మాట కూడా అన్నారు, కాంగ్రెస్ కి అది మాకు అవసరమే లేదు. ఒకటే మీరేంటంటే బీజేపీ చెప్పు చేతలో నడుస్తున్నారు, మాకు అభివృద్ధికి అడ్డుపడుతున్నారనే అపవాదం మీ మీద రాకూడదనే రమణారెడ్డి గారు. బీజేపీ మోడీని వారి యొక్క ఈగో ప్రసన్నం చేసుకోవడానికి ఏమవుతుంది, వాళ్ళు సెక్యులర్ పార్టీ మేము ఇక్కడ వాళ్ళు అనడం వేరండి. ఈ రోజు మీకు ఏమర్థం అవుతుంది అంటే ప్రత్యేక హోదాకు సంబంధించి అవిశ్వాస తీర్మానంలో వాళ్ళు వాకౌట్ చేశారో లేకపోతే ఆబ్సెంట్ అయ్యారు, దాని మాత్రానికి అర్థం చేసుకోవాలా? ఆ మాత్రానికే వాళ్ళు ఉన్నారని ఏ రకంగా మీరు చాలా క్లారిటీగా వారు చెప్తా ఉన్నారు. మేము బాగా పోరాటం చేసినాం, 7 మండలాలు పోతే కేసీఆర్ గారి రియాక్షన్ ఏ స్థాయిలో ఉందో మనం చూసినాం. ఈ రోజు కోచ్ ఫ్యాక్టరీ రాకపోతే వీళ్ళ రియాక్షన్ అర్థమైంది, ట్రైబల్ యూనివర్సిటీ రాకపోతే అర్థమైంది, బయ్యారం ఫుక్ ఫ్యాక్టరీ రాకపోతే వీళ్ళ స్టాండ్ అర్థమైంది. తెలంగాణ ఐటీఐఆర్ రద్దు అయితే వీళ్ళు మాట్లాడారు. తెలంగాణలో గట్టిగా కాళేశ్వరాన్ని జాతీయ హోదా తీసుకురావడంలో దాన్ని ఫండ్స్ అడగడంలో వీళ్ళు అడగరు. వీళ్ళు ఎంతసేపు నరేంద్ర మోడీ గారిని కేవలం వీళ్ళ లొసుగులు ఏమున్నాయో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళు నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే అది అడుగుతారు. నోట్ల రద్దు చేస్తే అన్ని రాష్ట్రాలు వాళ్ళ బీజేపీ సొంత పార్టీలు ఉన్న ఎంపీలు విమర్శిస్తే కేసీఆర్ గారు ఆకాశాన్ని ఎత్తుతారు, జీఎస్టీ గారు ఆకాశానికి ఎత్తుతారు. ఈ రోజు రహస్య ఒప్పందంలో భాగంగా వాళ్ళ బీజేపీ పాదయాత్ర వాళ్ళ బస్ యాత్ర రద్దు అయిపోతుంది. వాళ్ళు ఎందుకంటే అవసరం లేదు, ఇక్కడ మనం లేచేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మనం ఈ రోజు కేసీఆర్ గారిని సమర్థించాలి. రాజకీయ ప్రయోజనాలని బీజేపీ ఈ రోజు వీళ్ళు ఆడుతున్నట్టు ఈ రోజు వాళ్ళ యొక్క స్టాండ్ ఏం ఆన్సర్ వాళ్ళు చెప్పేది ఏముంటుంది సార్? సెక్యులర్ పార్టీ లోపాయికారి ఒప్పందం ఉందా సుమన్ గారు? ఇప్పుడు బీజేపీని చూస్తే లాగులు నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. వాళ్ళ గత చరిత్ర, వాళ్ళ స్కాములు, వాళ్ళు చేసిన ఎక్కడ బొక్కలేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు లాగులు నడుస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అటువంటిది కాదండి. టీఆర్ఎస్ పార్టీకి మా నాయకత్వానికి అంత భయం లేదండి. అందుకనే ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే సత్తా ఉంది టీఆర్ఎస్ పార్టీకి. ఇవాళ చెప్తా ఉన్నాం, విభజన చట్టంలో మీరు ప్రతిదానికి కాలపరిమితి ఎందుకు పెట్టలే? బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇన్ని నెలల్లో ఇన్ని సంవత్సరాల్లో ఏర్పాటు చేయాలి, ఎందుకు మెన్షన్ చేయలేదు? సంవత్సరాల్లో ఏర్పాటు చేయాలి, ఎందుకు మెన్షన్ చేయలేదు? ట్రైబల్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ఇన్ని సంవత్సరాల్లో ఏర్పాటు చేయాలి, ఎందుకు పెట్టలే? మీరు ఒక కాల పరిమితితో కూడుకున్నటువంటి చట్టాన్ని ఆనాడు రూపొందించలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఉల్టా చోర్ చేయాల్సిన తప్పులను మీరు చేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకన్నా దారుణం అవసరం లేదు, ఉంటున్నది కేసీఆర్ కాదా? ఈ రోజు మీరు కేసీఆర్ గారు మాటలు మార్చినట్టుగా ఈ రోజు ఏం చెప్తా ఉన్నా, నిన్నో మాట, రేపో మాట, ఇల్లున్న మాట మీకు అలవాటు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఈ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు 2 రాష్ట్రాలకు సమన్యాయం చేయాలనేటువంటి పద్ధతుల్లో ఆ రోజు విభజన చట్టంలో ప్రత్యేక హోదా పెడితే ఈ రోజు మీరు అక్కడ పరిశ్రమలు పోతాయి, అన్యాయం జరుగుతుంది. మీరే చెప్తున్నారు తెలంగాణ అయితే రిచెస్ట్ స్టేట్, గుజరాత్ రాష్ట్రం తర్వాత తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం, ధనవంతమైన రాష్ట్రం. ఈ రోజు మనం ఏదంటే మాట్లాడినటువంటి మాట
పక్కవాడు కూడా బాగుండాలని ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే సెంటిమెంట్ రెచ్చగొట్టి ఈ రోజు రాజకీయ పబ్బం కట్టుకోవాలని ఈ రోజు అడగ మీరు ఈ రోజు ట్రైబల్ యూనివర్సిటీ రాకపోతే మీరు ఎందుకు మాట్లాడారండి? ఎందుకు నిలదీయారు? ఎందుకు కోచ్ బ్యాక్ ఎందుకు నిలదీయారు? మీరు ప్రత్యేక హోదా మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ మీరు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయట్లేదా? మీరు సిడబ్ల్యూసీలో తీర్మానం చేశారు కదా, ఇదే ట్రైబల్ యూనివర్సిటీ ఇదే విషయాలు చాలా మంది విభజన చట్టం లేదా తెలంగాణకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇప్పిస్తాం, మేము ఇస్తాము, మేము అధికారంలోకి వస్తాం, ఎందుకు తీర్మానం చేయలేకపోయారు? మీరు అప్పుడున్న ప్రాణహిత చేవేళ్ళకి మీరు జాతీయ హోదా ఇస్తామని చెప్పి ఎందుకు పెడతాం? అంటే ఇది ఒక ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక అపవాద ఏంది? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి చాలా అన్యాయం చేసింది, తల్లిని చంపింది, పిల్లని తీసింది, ఈ రోజు సెంటిమెంట్ చేసి మాకు 1% ఓటు కూడా రాలేదండి, నాట్ ఈవెన్ 1% ఓటు. మానవత రాజకీయ ప్రయోజనాల కంటే కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడుతుంది, ఇచ్చినటువంటి మాటను అమలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే ఇచ్చినామో ఈ రోజు ప్రత్యేక హోదా ఇస్తాం, కాళేశ్వరాన్ని జాతీయ హోదా ఇస్తాం, విభజన చట్టంలో జరిగినటువంటి ల్యాబ్స్ అన్నింటి కూడా సవరిస్తాం, తెలంగాణ రాష్ట్రంకి రావాల్సినటువంటి అన్ని రకాల హక్కులను కాపాడంలో కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ముఖ్యం, మాకేమో తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ముఖ్యం. సుమన్ గారు, రజనీ గారు మీరు పార్షాలిటీ చూపిస్తా ఉన్నారు, కాంగ్రెస్ కి ఎక్కువ సమయం ఇస్తా ఉన్నారు. కరెక్ట్ కాదు. సభలో మాట్లాడినట్టుగా TV9 వేదిక మీద మొత్తం మాట్లాడేస్తున్నాడు, మాకు అవకాశం ఇస్తలేదు. ఇప్పుడు మధ్యలో రమణ రాకమానండి. ఇప్పుడు వారు చాలా విషయాలు మాట్లాడినారు, నేను ఒక్కటే సూటిగా చెప్పదలుచుకున్న రజనీకాంత్ గారు ఏంటంటే చూస్తున్న ప్రజలకు అర్థమైపోతా ఉంది, సిడబ్ల్యూసి తీర్మానము ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేసిందంటే తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క విషయం కూడా మాట్లాడలేదంటే తెలంగాణను వాళ్ళు పక్కన పెట్టేసుకున్నారు, వాళ్ళు తెలంగాణ మీద ఆశలు వదిలేసుకున్నారు అనేది. లేదు రమణ, నువ్వు సీనియర్ పర్సన్, చెప్పు నీ అభిప్రాయాన్ని మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వదిలేసుకున్నది. తెలంగాణ రాష్ట్రానికి వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు రజనీకాంత్ గారు ఏం జరుగుతా ఉంది? తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లు, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి రాదు. రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి లాభం జరగాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు బీజేపీతో విడిపోయినాడు, చంద్రబాబు నాయుడిని కౌగిలించుకుంటే అక్కడ తెలుగుదేశంకి వచ్చే సీట్లు కొన్ని కాంగ్రెస్కి వచ్చే సీట్లు కలుపుకుంటే వాళ్ళకి లాభం అవుతుంది అనేటటువంటి పొలిటికల్ ఎజెండాలో భాగంగా తెలుగు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కలిసిపోయి తెలుగు కాంగ్రెస్ గా మారిపోయి ఈ యొక్క రకమైనటువంటి తప్ప నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కూడా వాళ్ళకి ప్రేమ లేదు. సాధ్యంగాని హామీలు ఇచ్చి ఆంధ్ర ప్రజల్ని కూడా మభ్య పెట్టాలనేటటువంటి అనవసరంగా ఆంధ్ర ప్రజల్లో లేనిపోని ఆశలు రేపాలనేటటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తుండడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యం. ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ప్రజల కోసం నిలబడ్డది మేమే, ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ. రిజర్వేషన్ 12% దానికి జాతీయ స్థాయిలో అనేక రకాల కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. తెలంగాణ పార్టీ పనిచేస్తుంది. కాళేశ్వరాన్ని జాతీయ హోదా ఇస్తుంది, విభజన చట్టంలో హామీలన్నీ కూడా అమలు చేస్తారు. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ మాధవ్ వైజాగ్ లో చాలాసేపు నుంచి చూస్తున్నారు. మాధవ్ గారు ఫైనల్ వార్డ్ ఏమని చెప్తారా? సిడబ్ల్యూసి తీర్మానం తర్వాత దేశ రాజకీయాల్లో ఏమైనా మార్పులు చేర్పులు అంటే మాట మీద నిలబడటం లాంటి అంశాలను దేశ ప్రజలు గుర్తించే అవకాశం ఉందా? పార్లమెంటరీ సాక్షిగా చేసిన హామీలు మీరు తొంగలో దొక్కారు, మీరు వాళ్ళ పార్టీ అత్యున్నత ఏవైతే బాడీలు ఉన్నాయో వాటిలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తారు. ఇలాంటి మెసేజ్ దేశానికి వెళ్ళే అవకాశం ఉందనేది కాంగ్రెస్ అభిప్రాయపడుతుంది. దాని మీద ఫైనల్ కామెంట్ ఏంటి మీది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జీవితంలో చెప్పిన మాట మీద నిలపలేదు. తెలంగాణ ఇవ్వటంలో అందరూ పార్టీల యొక్క కృషి ఉంది, దాని కారణంగా రావడం జరిగింది. అలాగే ఈరోజు చూస్తున్న వైనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క చెంకలో కాంగ్రెస్, తెలుగుదేశం యొక్క చెంకలో తెలంగాణలో కాంగ్రెస్ చెంకలో టీడీపీ ఎక్కింది. ఆ విధంగా టీడీపీ కాంగ్రెస్
ఈ రాష్ట్రాన్ని ఈ రోజు రెండు స్పెషల్ రాష్ట్రాన్ని స్టేటస్ కూడా ఇస్తా 10 ఏళ్ళు ఇస్తా అన్న మాట అధోగతి నిలబడ్డదా? ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీకి మాట మీద నిలబడే స్వాభావికం లేని విషయాల గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. మాట మీద నిలబడితే మోడీ గారికి ఏమైనా శాపం ఉందేమో. దేశంలోనే ఏ రాష్ట్రానికి నల్లధనాన్ని లేదు, తెచ్చి 10 ఏ ఏళ్ళ రాష్ట్రానికి ఉంటే ముందు అడిగేది మేమే. ప్రత్యేక తరగతి హోదాలో ఇన్సెంటివ్స్ లేదు. ఈ రెండు విషయాలు ప్రజలు తెలుసుకోవాలి. ఇన్సెంటివ్స్ ఉంటే పక్క రాష్ట్రాలకు నష్టం కనుక ఆ విధంగా అడుగుతారు. కనుక ప్రత్యేక తరగతి హోదాలో కేవలం ఆదాయం తక్కువైతే ఆదాయాన్ని పూడ్చే విధంగా కేంద్రం కొన్ని వెసులుబాటు చేసిన ఆ విధంగా రావాలని చెప్పి ఆ విధంగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా రాజకీయం ప్రత్యేక హోదా నేపథ్యంలో రాజకీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ముందు పక్క రాష్ట్రాల్లో స్టార్ట్ అయింది, దేశవ్యాప్తంగా మరింత డైమెన్షన్స్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ డైమెన్షన్స్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో సరికొత్త చిచ్చుకు దారితీసింది. దీని నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడుతుందా, రాజకీయంగా వాడుకుంటుందా, ఎవరు దీన్ని రాజకీయంగా ఇంకా మరింత ఏ స్థాయిలో వాడుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీ చేస్తున్న రాజకీయాన్ని మాత్రం ప్రజలు గమనించాల్సిన అవసరం. చూస్తూనే ఉండండి TV9.